ఏండి బాగున్నారా? నేనండి అబుదాబిలో వైజాగ్ కుర్రోడిని. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫ్రెండ్ అని అంటే నా ఫాలోవర్ ఒక మెసేజ్ పెట్టాను అనమాట. అన్న దుబాయ్ లో వీడియోస్ తీయాలంటే లైసెన్స్ కావాలని చెప్పేసి. లైసెన్స్ కావాలి బ్రో. లైసెన్స్ ఎవరికి కావాలో నేను ఈ వీడియో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. కంటెంట్ క్రియేటర్ ఇన్ఫ్లుయెన్సర్ అనే వాళ్ళకి లైసెన్స్ కావాలి బ్రో. అంటే అందరికి కాదు, పెయిడ్ ప్రమోషన్ రెవెన్యూ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ ఇది బాగుంది కొనుక్కోండి అని చెప్పేసి చెప్తారో వాళ్ళకైతే లైసెన్స్ కావాలి బ్రో. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్లుయెన్సర్ కి అవసరం లేదు బ్రో. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా ఇప్పుడు ఎవరైతే మనకి వీడియో చూపించి ఇది ఇక్కడికి వెళ్ళి కొనుక్కోండి, అక్కడికి వెళ్ళి తినండి, ఫుడ్ బాగుంటుంది, అక్కడ పెర్ఫ్యూమ్ బాగుంటుంది అని చెప్పి చెప్తారో వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ నిన్ను చూసి 10 మంది అక్కడికి వెళ్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అయి ఉండాలని చెప్పేసి ఈ లైసెన్స్ తీసుకొచ్చింది అనమాట. నేనైతే పర్ఫ్యూమ్ వీడియో చేశాను, బట్ నేను కొలాబరేషన్ అవ్వలేదు. ఆ రోజు చెప్పాను, ఖచ్చితంగా క్లియర్ గా చెప్పాను. నేనైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఆ వీడియో ఖచ్చితంగా చెప్పాను. నేను కూడా అడగొచ్చు మీరు, అన్న మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా అక్కడ దుబాయ్ మాల్కి వెళ్ళు, లేకపోతే దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళు, లేకపోతే బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ బ్రో. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చూడండి, ఇలా ఉంటుంది, ఎప్పుడు పెట్టారు అని చెప్పేసి నేను క్లియర్ గా ఇస్తాను. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ పర్ఫ్యూమ్ కొనుక్కోండి, అక్కడ భోజనం బాగుంది, అక్కడ విల్లా బాగుంది, ఖచ్చితంగా చాలా మీకు నచ్చుతుందని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్తారు. నేను చేసిన పర్ఫ్యూమ్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్పాను, ఆ వీడియో నేను ప్రమోషన్ చేయట్లేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, మీకు నచ్చితే వెళ్ళి కొనుక్కోని చెప్పేసి చెప్పాను అనమాట. ఇలాంటి వీడియోకి ఇప్పుడు క్వశ్చన్ నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు, మీకు రాదు కూడా. ఎందుకంటే నేను పేడ్ ప్రమోషన్ చేయను. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కిందన మీ వాళ్ళ నేమ్తో పాటు ఎండ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ చేస్తారు వేరే వాళ్ళు, ఎవరైతే వీడియో చేస్తారో ఆ వీడియోతో ఎవరికైతే రెవెన్యూ మనీ క్రియేట్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా యూఏఈలో 2025 నుంచి లైసెన్స్ తీసుకోవాలన్నమాట. మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.